నలుగురికి మంచి చేయాలి, మంచి జరగాలన్న ఉద్దేశమే తప్ప వేరేది ఏం లేదు. మేము ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ ఉన్న స్థానిక మా దగ్గర హఫీస్పేట్ డివిజన్లో అనేక మంది మధ్యతరగతి దాదాపు 31 కాలనీలు ఉంటాయి. దీనిలో అనేకమైన కాలనీలలో మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ఎవరి దగ్గర పోయినా కూడా మాకు పథకాలు అందట్లేవు, ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న పథకాలు ఏమన్నా కూడా మాకు తెలియట్లేదు అన్న రెస్పాన్స్ మాకు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఆ సందర్భాన్ని మేము వాడుకొని ఈరోజు మా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలని మీరే చూశారు. ఇందాక ప్రజలందరికీ మేము చెప్పే ప్రయత్నం చేసినాము. వివరంగా వారు అర్ధగంట సేపు డాక్టర్ రాజ్ కుమార్ గారు 3 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు. వారు ఈరోజు మన ప్రాంతానికి విచ్చేయడం జరిగింది. విచ్చేసి వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాళ్ళు అందుబాటులో ఉంటామని చెప్పి వాళ్ళు తెలియడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మాత్రం కేంద్రం ఇస్తున్న పథకాలను మాత్రం ప్రజలకు తీసుకుపోయే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కానీ ఎక్కడైనా కూడా ఏ ప్రభుత్వం అయినా గోరంత వేసి కొండంత చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఇన్ని పథకాలతో ముందుకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు కావచ్చు, అనేక పథకాలు కావచ్చు, ఎందుకని ప్రజల్లోకి ఇంకా వెళ్ళట్లేదు? అంటే వాస్తవంగా ఏంటంటే కొంత మన నార్త్ సౌత్కు కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ మన దగ్గర హిందీ ముఖ్యంగా ఏ పథకమైనా సరే ఆ హిందీలో వాళ్ళు ఇచ్చే పథకాల పేర్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ డిఫరెంట్గా ఉండడం వల్ల వీళ్ళకి ఆ స్కీమ్స్ ఏంది అనేది ఎగ్జాక్ట్గా వాళ్ళకి తెలియకపోవడం వల్ల కొంత గ్యాప్ అనేది వస్తూ ఉన్నది. దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే మేము ఈరోజు ఒక చిన్న ప్రయత్నం చేసాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. భవిష్యత్తులో కూడా ఇంకా ఇంతకంటే ఈరోజు 1000 మంది 1500 మందితోటి మేము ఈరోజు సెమినార్ తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ సంఖ్యని ఇంకా పెంచుతాం. మా ప్రియతమ నాయకులు రవికుమార్ యాదవ్ గారు కూడా ఈరోజు ఇప్పుడే అనౌన్స్మెంట్ కూడా చేసినారు. ఇటువంటి కార్యక్రమాలు మొత్తం షేర్లింగంపల్లి డివిజన్ మొత్తంలో 24 డివిజన్లలో ఇటువంటి కార్యక్రమం తీసుకుందామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. కానీ వాస్తవానికి అధికార తెలంగాణ పార్టీ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇచ్చింది ఏమీ లేదు, గాడిద గుడ్డే మిగిల్చారని చెప్పేసి వాళ్ళు గాంధీ భవన్లో పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి విధంగా నిధులు అందుతూ ఉన్నాయి? భవిష్యత్తులో బీజేపీ ఎలా ఉండబోతుంది తెలంగాణ అంటే ఏం చెప్తారు? భవిష్యత్తులో తెలంగాణలో 100% రాబోయే ప్రభుత్వం బీజేపీ, దానిలో ఎటువంటి సందేహం లేదు. జనాలందరూ కూడా డిసైడ్ అయిపోయినారు. వాళ్ళు నరేంద్ర మోడీ గారు నిజాయితీగా నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నారు. వారికి తోడ్పాటు అందించడం కోసం ఇక్కడ ఉన్న ప్రజలంతా కంకణబద్దులై ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా 100% ఈరోజు ఈడ మేయర్ పీఠం, ముఖ్యంగా సైబరాబాద్ మేయర్ పీఠం 101% బీజేపీ కైవసం చేసుకుంటుంది. డౌట్ లేదు అందులో.